హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి గోధుమ రవ్వతో అయితే ఉప్మా చేసి చూపిస్తానండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఇంట్లో ఇప్పుడు అలాగే చేసి చూపిస్తాను. పొడి పొడిలాడుతూ వస్తుందండి. రవ్వ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. పక్కా కొలతలతో అయితే ఒక కప్పు రవ్వతో ఎన్ని కప్పులు వాటర్ అయితే వేయాలో అది కూడా చూపిస్తాను, చూసేయండి. ముందుకైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడైతే ఉప్మా తాలింపులు కూడా వేస్తాను. ఒక స్పూను ఆవాలు, మినపప్పు, శనగపప్పు అయితే వేసుకుంటున్నానండి. ఇవైతే వేగాలి. 2 నిమిషాలు అయితే వేగిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను. నేను ముందుగానే క్యారెట్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఉప్మా చేసినా అలాగైతే వేస్తానండి. అలా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే అలా ట్రై చేయండి. గోధుమ రవ్వతో ఉప్మా అయితే చాలా మంచిది హెల్త్కి. ఇవైతే వేగినాయి కదండి. ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. టేస్టీ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లోనే టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకుందామండి. నేను తాలింపులోనే వేయాలి, మర్చిపోయానండి. కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది కూడా ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అవనిద్దాము. ఇవైతే వేగుతున్నాయి కదా. ఈ కప్పుతో అయితే ఒక కప్పు అయితే రవ్వ తీసుకున్నానండి. అదే కప్పుతో వాటర్ అయితే వేస్తున్నాను చూడండి. ఆ కప్పుతో అయితే మనం 2 కప్పులన్నర అయితే వాటర్ వేసుకోవాలి. అలాగైతే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి రవ్వ. చాలా బాగుంటుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. మనకి నీళ్ళు కూడా ఎక్కువ అవ్వండి, చాలా చక్కగా ఉడుకుతుంది. 2 కప్పులన్నర అయితే వాటర్ వేసుకున్నానండి. మూత అయితే పెట్టి దీన్ని అయితే మరగనిద్దాము. చూడండి, వాటర్ అయితే మరుగుతుంది కదా. ఇప్పుడైతే ఉప్మా రవ్వ కూడా వేసుకుందామండి. రవ్వ అయితే వేసేస్తున్నాను. రవ్వ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకొని సాల్ట్ అయితే చూసుకుంటున్నానండి. లైట్గా అయితే సాల్ట్ పడుతుంది, అయితే వేసుకున్నానండి. ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టి మనం ఉడకనిద్దాము. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని స్టవ్ మనం అయితే ఉడకనివ్వాలి. మూత అయితే పెట్టేసుకున్నాను. స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు చక్కగా ఉడుకుతుంది. చూడండి ఎంత చక్కగా అయితే ఉడికిందో. నాకైతే ఇంకా కొంచెం వాటర్ అయితే కనిపిస్తుందండి. అది ఇంకా మగ్గాలంటే సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మనం పెట్టుకున్నాం అనుకో మొత్తం సెట్ అయిపోతుందండి. మనం తినేటప్పటికైతే పొడి పొడిలాడుతూ ఉంటుందండి. రవ్వ అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మూత పెట్టేసి కొంచెంసేపు అయితే మగ్గనిద్దామండి. దీనిపైన అయితే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, ఉంటే వేసుకోండి. అంతేనండి, వేడివేడిగా గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మనకి ఎంతో ఎనర్జీ ఇచ్చి గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అండి. అయితే ఇప్పటి వరకు చూసారనుకుంటున్నాను. చూస్తే కానీ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సర్వింగ్ బౌల్లో కూడా తీసుకున్నాను చూడండి, ఎంతో చక్కగా
ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.